ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణగురవే నమః. తానున్న వేళ సుదినము తానుండక దుర్దినంబు తథ్యము నీవా భానుండవంచుదలచెదా భూనుత సుదినం బెకోరి మోహన రూపా. వ్యక్తమైన ప్రపంచంలో అవ్యక్తంగా ఉండి ఆకర్షించే అద్భుత స్వామి వెంకటేశ్వర. సూర్యుణ్ణి ఆరాధించే సాధకులకు సూర్యుడు కనిపించిన రోజు సుదినం, కనిపించని రోజు దుర్దినం. మేఘాలు కప్పివేసి అందువల్ల సూర్యుడు కనిపించకపోతే మేఘాలు తొలగిపోయి మరలా సూర్యదర్శనం అయ్యేంత వరకు ఉపవాసం చేస్తారు వారు. నీవు ఆ సూర్యుడవు అని భావిస్తూ మాకు ఎప్పుడూ కనిపించే సుదినాన్నే ప్రసాదించమని విన్నవిస్తున్నాం. నీవు భూదేవి చేత స్తుతింపబడేవాడవు. అంటే భూమండలం మీది జీవులందరూ నిన్ను ఆరాధిస్తారు, సూర్యుణ్ణి కూడా ఆరాధిస్తారు. సూర్యనారాయణుడవై ప్రత్యక్ష భగవన్మూర్తివైన నీవు నిరంతరం కనిపించు స్వామి అని ప్రార్థిస్తున్నాం. మేఘచ్ఛన్నేన్హి దుర్దినం అని అమరకోశం. ఆకాశం మేఘావృతమై సూర్యుడు కనిపించని పగటి కాలానికి దుర్దినం అనే వ్యవహారం మొదట ఏర్పడింది. అది మంచి రోజు కాదు అని. కానీ క్రమంగా సూర్య ఆరాధకులు కాకున్నా అందరూ సూర్యుడు కనిపించని రోజును దుర్దినమని రూఢ్యర్థంగా వాడుకున్నారు. ప్రస్తుతం సూర్య ఆరాధన వెనుకబడింది గనక ఈ అర్థం మరుగున పడిపోయింది. నిజానికి గాయత్రీ మంత్ర ఉపాసకులందరూ చేస్తున్నది సూర్య ఆరాధనమే. సవిత అంటే సూర్యుడు. తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి. తత్ సవితు వరేణ్యం భర్గః ధీమహి. ఆ సూర్యుని యొక్క శ్రేష్టమైన తేజస్సును ధ్యానిస్తున్నాము. ఎందుకు ధ్యానిస్తున్నామంటే నహా ధియః యః ప్రచోదయాత్, మా బుద్ధిశక్తులను అది ప్రేరేపిస్తోంది గనుక. ఓం భూర్భువస్సువః ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ అని. బుద్ధిశక్తి అనేది మనకు జీవనాడి. బుద్ధి అంటే నిశ్చయ జ్ఞానం. అది పని చేయకపోతే అంతా అయోమయమే. నిత్యకృత్యం కూడా చేయలేం. అంతటి బుద్ధిశక్తిని ప్రేరేపించి సంపూర్ణ శక్తిగా మానవ శరీరం దృఢంగా పనిచేయడానికి వీలైనంత శక్తిగా అనుగ్రహించేది ఆ సూర్య తేజస్సు. ఆ మంత్రం జపిస్తూ ఆ తేజస్సును ధ్యానించాలి. గాయంతం త్రాయతే ఇది గాయత్రి. ఆ మంత్రోపాసకుణ్ణి రక్షించేదే గాయత్రీ శక్తి, గాయత్రీ మాత. బయట కనిపించే సూర్యుడు కేవలం అగ్నితత్వమైతే మన అంతఃకరణమైన సూర్య తేజస్సు బుద్ధితత్వం. భగవంతుని అష్టమూర్తులలో ఇది అంతరంగ బుద్ధిమూర్తి అన్నమాట. పంచభూతాలు 5 మహాశక్తులు అంతటా ఉన్నట్లే ఈ బుద్ధిశక్తి కూడా అంతటా ఉంది. దాన్ని గుర్తిస్తే అది మనల్ని రక్షిస్తుంది. భూమిరాపో నలో వాయు ఖం మనో బుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతిరష్టధా అని ఈ అష్టమూర్తి తత్వాన్ని వివరిస్తూ భగవద్గీత మనోబుద్ధులను చంద్ర సూర్యులకు బదులుగా పేర్కొన్నది. కనుక ఇక్కడ సూర్యుడు అంటే బుద్ధిశక్తి అన్నమాట. మనం ఏ నిర్ణయం చేస్తున్నా అది
భగవంతుని బుద్ధిశక్తి అని గుర్తించి దాన్ని ఆయనకే సమర్పించి ఆరాధించడమే అంతరంగ సూర్య ఆరాధన. బుద్ధిజీవులమైన మనకందరికీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ విధమైన సర్వసమర్పణ భావాన్ని ప్రసాదించి అనుగ్రహించాలి అని ప్రార్థిద్దాం. తానున్న వేళ సుదినము తానుండక దుర్దినంబు తథ్యము నీవా భానుండవంచుదలచెదా భూనుత సుదినంపె కోరి మోహన రూపా.